సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా గొర్రెలు కాసుకోవడం మిన్న అంటూ గతంలో అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా యుద్ధానికి ప్రకటించారు, తీవ్ర స్థాయిలో ఖండించారు. ఆ వీడియోకి రెస్పాన్స్ మామూలుగా లేదు. కానీ ఈరోజు అదే సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా మంది గొర్రెల పెంపకమై దృష్టి పెట్టారు. ఇది నమ్ముతారా లేదా? నమ్మకపోతే ఈ వీడియో చూడండి. ఏం చదువుకున్నారు మీరండి? నాది ట్రిపుల్ ఇంజనీరింగ్ అయిపోయిందండి, నల్లపాడు ఎంబీటీఎస్ కాలేజీలో. విన్నారు కదా ఈ యువకుడి మాటలు. నల్లపాడు కాలేజీలో ట్రిపుల్ ఈ చేసి కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఇప్పుడు గొర్రెల పెంపకం మీద దృష్టి పెట్టాడు. ఆ యువకుడి కథనంలోకి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గ్రామీణ జీవన విధానం నేడు అనేక మార్పులు చెందుతోంది. వ్యవసాయం ఒకప్పుడు ప్రధాన జీవనోపాధిగా నిలిచినప్పటికీ దాని స్థానం ఇప్పుడు పశుసంపదకు మలుతోంది. మేకలు, గొర్రెలు గ్రామీణ జనాల జీవితాల్లో ఆర్థిక భద్రత కల్పించే విధంగా మారుతోంది. ఇది కేవలం సంపాదన కాదని, ఒక జీవిత స్రవంతి అని కాజా గ్రామానికి చెందిన మేకల కాపర్లు మాటల్లో తెలుస్తోంది. అలా ఆంధ్రప్రదేశ్ చేసిన ఈ ప్రత్యేక కథనంలో పశు సంపదకు సంబంధించిన అనేక మౌలిక సత్యాలను గుర్తించింది. ముందుగా మేకలకి గొర్రెలకి గల తేడాలేంటి చూద్దాం. మేకలు చెట్లు, పొదలు, వాగులు ఆధారంగా చేసుకునే ఆహారాన్ని సేకరిస్తాయి. ఇది వాటిని సహజ వనరులతో జీవించగల జీవులుగా నిలబెడుతుంది. మేకలు ఒకసారి 4 లేదా 5 పిల్లలను కూడా ప్రసవిస్తాయి. ఇవి వాటి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని స్పష్టం చేస్తుంది. ఇక వ్యాధులు చాలా తక్కువగా వచ్చేవి. దీనికి కారణం మేకల దృఢమైన ప్రతిరక్షణ వ్యవస్థ ఏర్పడుతుంది అన్నమాట. ఇక గొర్రెలు చూసుకున్నట్టయితే గొర్రెలు నడుస్తూ గడ్డిని మాత్రమే తింటాయి. చెట్ల మీద, వాగులు చుట్టూ తిరిగే అలవాటు వీటికి లేదు. ఒకసారి ఒకే పిల్లలు మాత్రమే ప్రసవిస్తాయి. ఇది వాటి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధులు సోకే అవకాశాలు వీటికున్నాయి. ముఖ్యంగా గాలికుంటు, నోటి వ్యాధి వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. మేకలు బహుముఖమైన జీవులుగా కనిపిస్తే గొర్రెలు శాంతియుతమైన నిర్దిష్టమైన ఆహార అలవాట్లకు ప్రాధాన్యత ఇస్తాయి. కానీ రెండింటికి మార్కెట్ విలువ ఎంతో ఎక్కువ. గ్రామాల్లో పశు సంపదను దేవతలతో అనుసంధానం చేయడం ఒక విశిష్టమైన ఆచారం. మేకలు, గొర్రెలను గ్రామ దేవతల పేరుతో పెంచడం ఒక సాధారణమైన రీతి. కాజా గ్రామానికి చెందిన నరహరి గంగమ్మ తల్లి పేరుతోటి ఒక మేకను పెంచుతుండగా ఆ మేకకు పుట్టిన తెల్లని మేకపిల్ల చిట్టి ఇప్పుడు గ్రామ ప్రజలను ఒక ఆకర్షణ నిలుస్తుంది. వీటిని అమ్మకుండా కేవలం జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా శుభం కలుగుతుందని గ్రామ ప్రజలు నమ్ముతారు. ఈ సాంప్రదాయాలు కేవలం విశ్వాసం మాత్రమే కాదు, ఈ పశు సంపదతో వారికి ఉండే ఎమోషనల్ కనెక్షన్కి ఒక నిదర్శనం చెప్పొచ్చు. ఇక స్థిర ఆదాయ మార్గం కూడా ఇదే. గొర్రెలు, మేకలు బంగారంతో సమానంగా నిలుస్తున్నాయని కాపర్లు చెప్తా ఉన్నారు. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ఇది ఒక రకమైన ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ లాగా మారింది. వ్యవసాయానికి ప్రత్యామ్నాయం చెప్పొచ్చు. వ్యవసాయం అనుకూల పరిస్థితులు ఉంటేనే విజయవంతమవుతుంది. కానీ పశు సంపద నిరంతరం ఆదాయాన్ని అందించగలదు. ఇది గ్రామీణ యువతకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు భద్రత లేకుండా ఉండగా పశు సంపదతో గ్రామీణ యువత లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. గొర్రెల కాపరులుగా ఉన్న యువకులకు గ్రామాల్లో పెళ్లిళ్లు త్వరగా కుదురుతుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రం పతన భయం, ఆర్థిక అస్థిరత, సాంఘిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. మేకలు, గొర్రెలు పల్లె ప్రజలకు జీవనోపాధి మాత్రమే కాకుండా ఆర్థిక భద్రత, విశ్వాసం, అనుబంధం కలిగించే ఒక పునాది. గ్రామీణ భారతంలో పశు సంపద బంగారాన్ని కూడా అధిగమించే విలువ అందిస్తుంది. ఇది కేవలం పశువుల పెంపకం కాదు, ఒక ఆర్థిక విప్లవం. ఇలా చూస్తే పల్లెలు పశు సంపద ఆధారంగా అభివృద్ధిని ఆవిష్కరిస్తున్నాయి. తరాలుగా సాగుతున్న ఈ జీవన వైఖరి పల్లె మనసుకు చెందిన గొప్ప గాథని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మార్పులు చెందుతున్న నేపథ్యంలో పశు సంపద, ముఖ్యంగా మేకలు, గొర్రెలు ఆర్థిక భద్రతకు ఒక కీలకంగా మారింది. వ్యవసాయం సవాళ్లతో నిండిన ఉపాధిగా మారిపోగా పశు సంపద ఒక స్థిరమైన ఆదాయ మార్గంగా రూపొందింది. ఈ కథనం గుంటూరు జిల్లా కాజా గ్రామానికి చెందిన గొర్రెలు, మేకలు కాపరుల అభిప్రాయాలను ఆవిష్కరించింది. వారి మాటల ద్వారా పశు సంపద విశిష్టత, వాటి ప్రయోజనాలు, సమస్యలు, సాంప్రదాయాలు మరియు ఆర్థిక విలువలు స్పష్టమయ్యాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాల భద్రత లేకుండా ఉండగా గ్రామీణ యువత పశు సంపదతో లక్షలు సంపాదిస్తున్నారు. పశు సంపదతో ఉన్న యువకులకు పెళ్లిళ్ళు త్వరగా కుదురుతున్నాయి. ఇది గ్రామీణ సామాజిక పరిస్థితికి ఒక ప్రతీక అని చెప్పొచ్చు. పశు సంపద కేవలం ఆదాయం కాదు, గ్రామీణ ప్రజలకు ఒక భరోసా కల్పిస్తుంది. ఇది వారికి ఒక స్థిర జీవనోపాధి అందిస్తుంది, గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తుంది. గొర్రెలు, మేకలు పల్లె జీవితానికి బంగారంతో సమానంగా నిలుస్తున్నాయి. సాంప్రదాయాలు, ఆర్థిక అవసరాలు, సాంఘిక మార్పుల మధ్య పశు సంపద గ్రామీణ అభివృద్ధికి పునాది. ఇది కేవలం పశువుల పెంపకం కాదు, ఆర్థిక స్థిరత్వానికి, జీవిత ప్రమాణాలకు పునరుద్ధరణ చెప్పొచ్చు. పశు సంపదను దృష్టిలో ఉంచుకుంటే పల్లె ప్రజలకు ఇది ఒక జీవనోపాధి మాత్రమే కాదు, భవిష్యత్తు భరోసా కూడా. బంగారానికి పోటీగా మారిన ఈ జీవాల పెంపకం తమ గ్రామీణ జీవితంలోనూ ఆర్థిక స్థితిలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల అస్థిరత ముందు ఈ పశు సంపద గ్రామీణ బంగారంగా నిలిచింది. అదేవిధంగా ఈ సాంప్రదాయానికి జోడించిన ఆధ్యాత్మికత
పశు సంపదను కేవలం ఆర్థిక వనరుగా కాకుండా ఆత్మీయ సంబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. చదువు సంధ్య లేకుండా లక్షలు సంపాదించే గొర్రెల కాపరులు, వారితో వెన్నుముగ్గా మారిన పశు సంపద గ్రామాల భవిష్యత్తును కొత్త శిఖరాలకు చేర్చగలదనే నమ్మకం నేటి ఉషోదయంగా వెలుగుతోంది. మీరు కూడా ఇదే నాయి కూడా ఉన్నాయి. మీ ఎన్ని ఉన్నాయి? నాయి ఒక 100 ఉంటాయి. 100 ఉన్నాయి. ఎలా ఉంది మీ అందరూ ఎట్లనే అంటే ఏదన్నా డబ్బులు పాడొచ్చినా వేసుకోవటం, ఇట్లనే చాకరీ చేసుకొని మందులు తెచ్చుకొని పెట్టుకోవటం, వాటి జాగ్రత్త చేసుకుంటాం. వ్యవసాయం చేయడం మంచిదా, వ్యవసాయం కంటే ఈ పెంపకం మంచిదా? అంతా మా పని అయిపోయిందండి. మేము కాళ్ళు వాళ్ళు కాబట్టి ఇటు పడి అంటే వ్యవసాయం దీనికంటే అంత దానికి దేని వ్యవహారం దానికే. ఇప్పుడు ఈ కాసేవాడు ఇక అది చేయలేడు, ఇక అది చేసేవాడు ఇది చేయలేడు. పిల్లలు తీసుకొచ్చి పెంచుతారా లేకపోతే మీ దగ్గర బ్రీడింగ్ మొత్తం? ఎవరు? మీ పేరేంటి? నవీన్ అండి. నవీన్. ఓకే. మీకు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 40 అండి. 40. మీది కూడా కాజేనా? కుర్ర ఏది నల్ల బెల్ట్ వేసిందా? మీ పేరు చెప్పండి. హనుమాన్. మీది కూడా కాజేనా? ఇక్కడ ఏ బ్రీడింగ్లు ఉన్నాయి? మాచర్ల బ్రీడ్. పొట్టేలా? పొట్టేలు. పక్క అమ్మటున్న గొర్రె కూడా మాచర్లే, ఇది మాచర్లే. ఇవి వచ్చేతలకి చిల్లకల్లు, చిలకలూరు పేట, ఇవి నల్లవి. నల్లవి ఇవి వచ్చేతలకి మార్కాపురం, ఇది మార్కాపురం, ఇనకొండ ఆ సైడ్ అనమాట. ఇందులో అన్ని రకరకాలు ఉన్నాయి, అన్ని ఒక బ్రీడ్ అయితే లేదు. ఇప్పుడు మీకు మార్కెట్ లో ఏ బ్రీడింగ్ బాగా డిమాండ్? మాచర్లో బాగా డిమాండ్. మాచర్ల బ్రీడ్ బాగా డిమాండ్. ఈ తెల్ల బట్టలు వచ్చేతలకేనేమో అవి నరసరాపేట, చిలకలూరుపేట బ్రీడ్. అది అక్కడ అదే మచ్చలు ఉండేది మేక అవతల పక్క గొర్రె ఉంటుంది అదే. ఓకే. ఇంట్లో ఏంటంటే 5-4 బ్రీడింగ్ వచ్చేతలకే కలగలుపులుగా ఉన్నాయి. ఓవరాల్ గా వ్యవసాయం కంటే ఇప్పుడున్న ఈ గొర్రెల పెంపకం బాగుంటుందా? బానే ఉంటుంది కానండి, ఇవన్నీ లైన్ గా ఉంటేనేమో బానే ఉంటది. ఈ జబ్బులు అనేవి వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, వాటిలో కొన్ని జారిపోతాయి. ఇప్పుడు దీంట్లో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఉంటది, లేకుండా ఉండదు. ఒక డాక్టర్ గారు వచ్చి ఇదే చేయడు, మనం వెళ్ళి షాప్ కాడికి వెళ్ళి మందులు తెచ్చుకొని డైరెక్ట్ మనం చేసుకోవటమే. వాళ్ళు వచ్చి ఏదో గవర్నమెంట్ వాళ్ళు వస్తే వాళ్ళు వ్యాక్సిన్లు మోటికి వేస్తారు, నోటి గాలి కానీ గాలికి కాళ్ళల్లో గాలికుంటు అవి వచ్చిన వాటికి వ్యాక్సిన్లు అయితే వాళ్ళు ఇస్తారు. మనం వెళ్ళి తెచ్చుకుంటే ఇస్తారు, మనం వెళ్ళకపోతే మనం డైరెక్ట్ గా షాప్ లో తెచ్చుకుంటే వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వాలిగా. వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళి నెలకో 2 నెలలకు మనం కలుపుతుంటే వాళ్ళు ఇస్తారు. అవునవును. వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఏం జరిగిద్ది అంటే మనం డైరెక్ట్ తెచ్చుకొని చేసుకోవటం. 100కు వచ్చే తలకే 100 ml బుడ్డు వచ్చింది, గాలికుంటుకు వచ్చినా నోటి గాలికి వచ్చినా
ఇక ఈ ఒక్కో దానికి ఒక్కో పాయింట్ చేయాలి చర్మంలో. అది మీరే చేస్తారా? మీరే చేస్తారు. చేత అయితే చేసుకోవచ్చు, లేదా వాళ్ళని రమ్మంటే వాళ్ళు వచ్చి చేస్తారు. నాసు రోగం అని ఏదో డిసీజ్ లాగా పారుకుంటా ఉంటాయి వాటికి. ఇలా గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు, మనం చేయమంటే. ఇప్పుడు వీటికి ఎక్కువ వ్యాధులు ఎక్కువ వస్తుంటాయా? అంటే తక్కువ వ్యాధులు వచ్చేది. ఏ సీజన్ లో ఎక్కువ వస్తాయి? వర్షాకాలం ఎక్కువ వస్తాయి. వర్షాకాలం పోస్ట్ తొలకర మూమెంట్. ఇప్పుడు వర్షాకాలంలో వీటి పెంపకం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా ఈ వచ్చే తలకి నోటిగాలు వచ్చింది, దానికి ఇంజక్షన్లు అవి బి కాంప్లెక్స్ అని అయ్యాయి ఇంజక్షన్లు ఉంటాయి, అవి తెచ్చి చేసుకోవాలి. పూర్తిగా అయితే వాటి పేర్లు అన్ని రావు మనకి. ఓకే, ఆ ఇంజక్షన్లు అవి చేసుకోవాలి. మెయిన్ వీటికి వచ్చేకి వానకాలం వర్షాకాలం స్టార్టింగ్ లో నోటిగాలు. అంటే ఇప్పుడు వ్యాధి వచ్చినప్పుడు మీరు గుర్తిస్తారా? గుర్తిస్తాం, అది మేత మేయో కదా, నిలబడి ఇంకంతే నోటమ్మడి జొల్లు పడుకుంటా నిలబడి ఉంటాయి. అవి గుర్తించినప్పుడు వాటికి ఇంజక్షన్లు చేసుకుంటే ఎమ్మటే కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ కాని పోయిద్ది. అంటే దాన్ని గుర్తించలేకపోతే నష్టం జరుగుద్ది. ఈ మేకలు అనేవి వచ్చేతలకి అది తెల్ల తాడు కట్టింది అవి ఉన్నాయి చూడు, వాటికి వచ్చేతలకి అసలు ఏ జబ్బులు రావు. వాటికి వచ్చేది ఎండాకాలం చిటిక రోగ వ్యాధి అని ఇడిగా వచ్చింది. వాటి జబ్బులు తక్కువ, వీటి జబ్బులు ఎక్కువ. ఇప్పుడు ఆదాయం ఎక్కువ మేకలకు ఆదాయం ఉంటుందా, వీటికి గొర్రెలకు ఆదాయం ఉంటుందా? పేదోడికి మేకలు అంటారు, ఓకే. మామూలుగా ఉన్నోడు గొర్రెలు అంటారు. అవి 2-3 పెడతాయి, ఒకటి పోయినా ఒకటి ఉంటదని ఆశ. అంటే గొర్రె అంటే ఒకటే పెడతా, 1-2 అవి ఏంటంటే ఒక్కొక్కటి 2 పెడతాయి, 3 పెడతాయి, 4 కూడా పెడతాయి. వాటి షాకిరి వేరేగా ఉంటది. వాటిని పాలు తాపటం అని ఆ ప్రాసెస్ చాలా ఇదిగా ఉంటది. ఓకే, వాటికి ఇప్పుడు వాటికి ఫుడ్ ఇదే ఈ మేతనా? ఈ మేత మేకలు వచ్చేతలకేమో కంచెలమ్మట వాగులమ్మట ఎక్కువ మేస్తాయి, ఈ వచ్చేతలకి నేల మేత ఎక్కువ మేస్తాయి. ఓకే, అవునవును, చెట్లు ఇలాంటి పెద్ద పెద్ద మేకల మేస్తాయి. ఈ వచ్చేతలకి ఇట్లాంటి మేత మేస్తాయి. ఇప్పుడు ఈ గొర్రెలకి కానీ మేకలకు కానీ సఫిషియెంట్ గా ఫుడ్ వీటికి ఆహారం దొరికేది ఎక్కువగా గొర్రెలకు దొరుకుద్దా మేకలు దొరుకుద్దా? గొర్రెలకు ఎక్కువ దొరుకుద్ది. మేకలు వచ్చేతలకి కొంచెం తిరగాలి, మేకలు తిరగాలి. చాకరీ ఎక్కువ, మేకలు ఎక్కువ చాకరీ. ఈ వచ్చేతలకి పద్దాకులు మేపుతానే ఉంటే అవి 1 గంట మేస్తే 2 గంటలు పడుకుంటాయి మేకల. అటు ఉన్న కాడ పోయినాయి అనుకో, 1 గంట మేసినాయి అంటే అవి పడుకుంటాయి. ఈ వచ్చేతలకి 24 గంటలు మేపుతానే ఉంటే ఇది చేస్తానే ఉంటాయి, బయటకు వెళ్ళిపోతానే ఉంటే లోనకు పోతానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు గొర్రెలు చాలా నేను కొన్ని గ్రామాల్లో చూసాను, పగలంతా తిరుగుతాయి, నైట్ ఒక ప్రాంతంలో ఒక పొలంలో ఉంచేది ఏంటంటే మాచర్ల వాళ్ళు, ఇటు వచ్చి తెలంగాణ వాళ్ళు మొత్తం పొలానికి వస్తారు. పొలం మీదకి వచ్చి తడి కాడ మేపుకొని దొడ్డేసి పొలంలో ఆపుకుంటారు. పొలం యజమాని వేస్తాడు. వీళ్ళు ఏంటంటే తలా కొద్ది కదా ఇక్కడ మేపుకుంటారు, ఎవరు వాళ్ళు తోలుకొని ఇంటికి వెళ్ళి ఎవరింట్లో వాళ్ళు తోలుకుంటారు. అవి మాచర్ల నుంచి అటు పొలం మీద వచ్చారు కాబట్టి వాళ్ళకి పొలం మీదే ఉంటారు. ఓకే, మేకల పెంపకం ఈజీనా, గొర్రెల పెంపకం ఈజీనా? మీకు రెండు కష్టమే. వాటిలో బెస్ట్ ఏంటంటే ఇవి అయితేనే తిరగకుండా మేతాయి గొర్రెలు, మేకలు అయితే తిరుగుతాయి. అది ఓకే. అయ్యేందంటే ఇప్పుడు మనకి మేత ఉన్న రోజుల్లోనే ఏయైనా ఈజీగానే ఉంటది. మేత అయిపోయినాక వచ్చేసరికి వాటి చాకిరి వేరు, ఈడి చాకిరి వేరు. ఇయ్యేమో కింద నేల గడ్డి ఆడగానే వస్తే ఆడ మేత, అయ్యేమో చెట్లు అమ్మటే కంచెలు అమ్మటే తిరగాల. కొండ ప్రాంతంలో అయితే మేకలు. ఇప్పుడు సమ్మర్ లో వీటికి ఎలా ఫుడ్ మేత? చేసేది ఏం లేదు, 2 సార్లు నీళ్లు తాగుతాయి, చాలా మీద తిప్పుకోవటం. సమ్మర్ లో అంటే ఏముండదు కదా, ఏముండదు. ఇక అయ్యే ఎండుగడ్డి అలాంటిది, ఎండుగడ్డి అవి తినుకుంటా ఉండకల్లి. ఏదన్నా మేత పూర్తిగా లేదు వండలేము అనుకున్నారు అనుకో, ఏతో కాటు ఇంకో ఊరు పోవటం ఏదో ఒకటి. ఓకే, మేత ఉన్న కలిగి పోయి చూసి మేపుకుంటాం. మళ్ళా వర్షం పడింది దాకుంటే మళ్ళీ మరి యథామామూలుగా. ఇన్సూరెన్స్ ఉందా? చేయించుకుంటే ఉంటది. అవి వచ్చిద్దో రాదో తెలియదు, వీళ్ళు అందరూ అయితే చేయించరు. ఇన్సూరెన్స్ అంటే చెవులు పోగులేస్తారు. అవును, లేదంటేనేమో ఇన్ని ఉన్నాయి అని చెప్తే అన్ని పోగులు ఇస్తారు. మనం దాచిపెట్టుకుని ఇది ఏదైనా తేడా వచ్చినప్పుడు అది చూపించి మనం ఇది చేసుకోవాలి. ఇంత ముందు చేశారు, ఇప్పుడు లేవు. నీకు డైరెక్ట్ గవర్నమెంట్ చేస్తుంది కదా ఇన్సూరెన్స్? వాళ్ళైతే రావట్లేదండి. మనం పోయి మునుపు నాకు ఇట్నే వెళ్తే పోగులు ఇచ్చారు, ఇచ్చి నాకు వెళ్తే దాని చుట్టూ ఇన్సూరెన్స్ కు రావడానికి వచ్చేసరికి నేను వారం తిరగాల్సి వచ్చింది. అవి వచ్చింది 1500, నేను ఖర్చు పెట్టింది 2000. అయ్యో, ఓకే. తిరిగి
అంటే ఇన్సూరెన్స్ దేనికి వాళ్ళు ఇస్తారు? అది స్పాట్ లో ఏదైనా చనిపోయినా దాని ఖర్చులో సగం ఇస్తామన్నారు. చనిపోతే మామూలుగా ఉంటే ఇప్పుడు ఆరోగ్యం చనిపోయిన అమ్మట అది ఎక్కడ ఉన్నా గానీ వాళ్ళకి చూపించాలి, తీసుకొచ్చి ఫోటో తీసి వాళ్ళకి చూస్తాము. బతికిన చచ్చిపోయిన జీవాన్ని తీసుకెళ్లి డాక్టర్ గారికి వాళ్ళకి చూపించాలా, ఇక అప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు అన్నమాట. ఓకే. అంటే అంటే 1-2 కాకుండా ఎక్కువ ఉండి ఏమన్నా అనుకుంటే పోగేస్తారు చెవుకి, దానికి నెంబర్ ఉంటది. లేదంటే ఆ చెవు అంత వరకు కోసుకెళ్ళి చచ్చిపోయిందని వాళ్ళకి చూపించాలి. ఆ బిళ్ళ దాని నెంబర్ రాసుకుంటారు వాళ్ళు. అది గవర్నమెంట్ చేసే పని. ఇప్పుడు మామూలు ప్రైవేట్ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ ఇన్సూరెన్స్. మనం ఎక్కడ ట్రై చేయలేదండి. ప్రైవేట్ అయితే అసలు ఎక్కడ అంటే ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలోనే మనం చూసాం. ఇప్పుడు ప్రతి జీవికి ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉంది. మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయో వాటి ఏజ్ వాటిని చూసుకొని వాటి ఫోటో పెట్టుకొని మనం ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. మామూలుగా మనం ఇన్సూరెన్స్ అయితే ఎక్కడ చేయలేదు. గవర్నమెంట్ తరఫున అయితే 2 సార్లు చేయించున్నాం. ఇన్సూరెన్స్ చేయడం వల్ల మీకు ఏమైనా మేలు జరిగిందా? ఏం మేలు జరిగితే మనం ఏమో ఎక్కడో చనిపోతుంటే ఆ చెవ్వో దాన్నో తీసుకెళ్లి చూపించాలా, ఇవన్నీ ఆ ప్రాసెస్ మీరు లెంత్ చేయించాము. ఓకే. వాళ్ళకి చేసేదాన్ని మనం అమలుపరుస్తాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒక గొర్రెకి ఇన్సూరెన్స్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది? ప్రైవేట్ గా అయితే తెలియదు. గవర్నమెంట్ తరఫున అయితే వాళ్ళు 20 రూపాయలు 15 రూపాయలు ఆ రోజు తీసుకున్నారు ఒక్కొక్క గొర్రెకి. దానికి చెవుకు పోగేశారు. వాళ్ళు మన పేరు ఇవన్నీ లిస్ట్ లో రాసుకొని వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇవాళ పోయినా ఉంటాయి. ఓకే. వాళ్ళ పుస్తకాలు అంటే మనం అక్కడికి వెళ్తే మనం ఇన్సూరెన్స్ అయితే వస్తాయి, కానీ మనం 1-2కి మనం వెళ్ళి చేసుకోలేకపోవడం అంతే. ఒకదాని కోసం ఎక్కడ తిరుగుదాము ఏందిలే ఇవన్నీ అని. ఈ లోపల ఏం చేస్తారు, ఇది ఏదైనా బాగా ఒక ప్యానం బాగుండి ఉందనుకో, 2 వేలు వస్తాయి, 10 వస్తాయి, ఇది ఉండదులే అని చెప్పి అట్టాటోడు ఏం చేస్తాడు, అమ్మేస్తారు. ఓకే. ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు చనిపోయిన దాకా ఉంచాలి మనం. అది చనిపోయిన దాకా ఉంచే ఇది వీళ్ళకి లేక ఏం చేస్తారు, వీళ్ళు అమ్మేస్తారు. అవునవునులే. వ్యవసాయంతో పోల్చుకుంటే ఈ గొర్రెలు కానీ మేకల పెంపకం చాలా లాభదాయకం అని చెప్తున్నారు. లాభదాయకం ఉంటది. అది మనకు అన్ని కరెక్ట్కుంటేనేమో లాభదాయకమే. ఈ రోగాలు ఎక్కువ ఇది వచ్చినప్పుడు ఇది లాస్ వచ్చింది, ఏదైనా లాస్ వచ్చింది. ఓకే. అయితే మనకి సేఫ్టీ దీన్ని మన ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంది మేత నిలబడిపోయింది. ఒక్కోసారి దానికి పామే కరవచ్చు, ఏదో రావచ్చు. తినే వాటిల్లో కూడా వీటిల్లో కూడా ఒక్కోసారి పురుగు అనేది ఉంటది. ఆ పురుగు అనేది లోనకు పోయి అరక్క ఇరోషనాలు అవుతాయి. ఓకే. దానికి కూడా మందులు ఆడాలి. ఒక్కో దానికి ఏం చేసిద్ది, గుండె ఊపిరాడకుండా గ్యాస్ వచ్చింది. ఆ గ్యాస్ వచ్చినప్పుడు కడుపు ఉబ్బిద్ది. దానికి కొబ్బరి నూనె ఏయోటి ఇట్నే చేసి ఇది చేస్తాం. అనుభవం ఉంటే చేస్తారు. కొత్త అయితే ఇంకా ఆగదు, చేసిన ఒక్కొక్కటి ఆగదు, స్పాట్ లో వెళ్ళిపోయింది. అందరూ మడుగులు పోంగరితే ఉరుగుతాం, వీటికి పోంగరితే చెవు కోసి ఎత్తురు కాలంలో పెడతారు, ఆగిపోయి. అవునా? ఓకే. ఒక్క నిమిషం చెప్పండి విషయం. చెవు అనేది చివర కొరికేస్తారు. ఓకే. పాము కరిసినప్పుడు చెవు కొరికి రక్తం అనేది కంటిలో పెడతారు, నోట్లో పెడతారు, అది ఆగిపోయింది, సెట్ అయిపోద్ది. ఓకే. అది ఎక్కువగా రాకుండా ఉంటే ఆగిపోయింది. గుంపులు వచ్చి కింద పడే స్టేజ్ అయితే ఆగదు. అదేంటంటే కరవంగానే ఎమ్మటే మనం గుర్తించాలి. ఈ ఎంటికలు అనేది మొత్తం నిక్కర పొడిచి నిలబడిపోయింది, మేత మేయదు. పేదాలు అనేది పైకి ఇరుసుకుంటా ఉంటది. చెవులు కొరికి కళ్ళల్లో పెడితే ఓకే. ఇప్పుడు జనరల్గా ఈ గడ్డితో పాటు ఇంకా వీటికి మామూలుగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి మళ్ళీ ఏమన్నా నైట్ కనబడ ఇప్పుడు తిన్నది నెమరు వేసుకోవడం అంతే. పొడేళ్ళు ఉన్నాయి చూసా క్రాసింగ్, వాటికి అయితే జొన్నలు పెట్టుకుంటారు, పచ్చ జొన్నలను తెల్ల జొన్నలను, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే. వీటిల్లో మళ్ళీ పొడేలు వీటిలో
మేలు ఫీమేల్ అనే మగవి ఉంటాయి చూసి, అవునవును. వాటిని పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ ఇంటికాడ దానా పెట్టుకుంటారు. ఇప్పుడు పొట్టేళ్ళు పెంచుతుంటారు, వాళ్ళు దానా పెట్టుకుంటారు. వాటికి పొట్టేళ్ళకి దానా ఏమిస్తారు? వాళ్ళు వచ్చేతలకి పచ్చి చెక్క వేస్తారు, మొక్కజొన్నలు వేస్తారు, తవుడు, వేడిజనగ చెక్క, ఇటు వచ్చేతలకి కోటా బియ్యం పెట్టేవాడు ఉంటాడు. ఎవరు నచ్చిని వాళ్ళు కలుపుకొని పెడుతుంటారు. ఓకే. ఈ గొర్రెలకు వచ్చేతలకి వీటికి అన్ని దానాలు పెడితే లాస్ వచ్చింది, అంటే ఖర్చు ఎక్కువ. వీటికి ఏంటంటే పొలం మీద తిరిగిపోయిన మేతే పూర్తిగా దొరకనప్పుడు ఇట్టాడి చేలు కాయలు ఉన్నాయి ఏదన్నా ఉంటే వీటిని డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. అంతవరకు ఏదన్నా అమ్ముతా అనుకున్న వాళ్ళకి. ఓకే. మేత లేదు మాకు మేయట్లేదు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు చేస్తారు. ఇప్పుడు ఈ సీజన్ లో మీకు మేత పుష్కలం దొరుకుద్దా? దొరుకుద్ది. ఓకే. ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఒక వర్షం పడ్డప్పుడే బురద అని కత్తి ఇబ్బంది పడుతుంటాయి. ఎప్పుడు 40-50 పొడేళ్ళు ఉంటాయి. వాటికి దానా పోతాం డైలీ, సాయంత్రం పూట దానా పోతుంటాం. ఓకే. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే మా కొనుగోలుదారులు ఎవరైనా ఈ పొట్టేళ్ళు కొనేవాళ్ళు, ఈ పందాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? పందాలు చేసేవాళ్ళు తక్కువ, 100లో ఒక 2-3 ఉంటారు. ఓకే. పందాలు చేసేవాళ్ళు మన ఈ పందాలకు వెళ్తే ఎక్కడెక్కడే ఇది చేసుకోవటమే కానీ మనం పందాలకి వెళ్ళి పందాలు వేసేవి అంటే వాటి ప్రాక్టీస్ వీటిలో క్రాసింగ్ పోయిన కాడ పక్క అమృత అటు ఇటు వచ్చి ఇది చేసుకుని అవి 2 కొట్టుకోవటమే కానీ మనం పందాలకు పోయి పందాలు వేసి ఇవన్నీ చేసేది అయితే ఏం లేదు. ఓకే. ఇప్పుడు వీళ్ళు 4-5 ఉన్నాం, 6 6 ఎవడో ఒకడు దోలోడు ఒకడు ఉంటాడు. దోలోడు ఉన్నాడు ఏం చేస్తాడో 30,000-40,000 పెట్టి ఒక పొడేళ్ళని వేసుకొస్తాడు. దాన్ని ఇంటికాడ పెట్టి దానికి పాలని కొబ్బరి నీళ్ళని అన్ని చాలా ఇచ్చేస్తారు. ఓకే. అశ్మింటోడు ఖర్చు పెట్టుకుంటాడు. ఆడ వచ్చేది 10,000 ఈడ అయ్యేది 15,000 ఖర్చు అయ్యింది. అంటే ప్రెస్టేజ్ కదా, అది ప్రెస్టేజ్ కోసమే. మరి పోయిన వాళ్ళని సంపాదించాలి కదా. ఇప్పుడు 10,000 పెట్టుకున్నామండి ఏది మేకపోతు బిరుడు కోసం. అది ఆ పోత అమ్ముతుంది కుక్కలది. ఇది ఎక్కడెక్కడ ఇదా? అది ఒకటే ఉంటుంది. ఇదా? ఓకే. అది బిరుడు, మేకల బిరుడు. బిరుడా? ఓకే. దాని రేట్ వచ్చేసి 10,000. ఇదా? ఏంటి స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటంటే ఒంటి మీద సుక్కలు, ఆ రంగు అనేది బిరుడు. అంటే జింకలా ఉంది? జింకలా కాదండి, విత్తనం మంచిది, క్వాలిటీ విత్తనం అనమాట. మేకల జాతికి అది బిరుడు. అది. ఓకే. అలాంటి పిల్లలు పడతాయి అని ఆశ. అంటే ఇది ఎక్కడిది ఇది బ్రీడింగ్? ఎక్కడదే ఇది గంగిరెడ్డిపాలెం. గంగిరెడ్డిపాలెం బిరుడు. ఓకే. మరి ఆడతారా మేక? అది ఆ బిరుడు మేక ఒకటి. ఇప్పుడు దీని పేరు ఏదైనా ఉందా? ఇప్పుడు ఇది 10,000. ఇది మామూలుగా అయితే వెయిట్ ఎంత ఉంటుంది ఇది? వెయిట్ వచ్చేసి 13 కిలోలు అవుతుందండి. దాని రేటు వచ్చేసి ఇదిగా అయితే 8,000 అండి. అది కావాలని విత్తనానికని కొనుక్కున్నాడు ఆ రైతు. ఓకే. ఇదిగో ఈ బిరుడు మేకలు ఇవన్నీ అవేనా? ఈ మచ్చలు ఉండేవన్నీ? ఓకే. 36,000 పెట్టుకున్నామండి. మేక జత. ఓకే. 2 మేకలు, మేక అమ్మట ఒక పిల్ల ఉన్నాయి, 2 పిల్లలు ఉన్నాయి. లేకపోతే పిల్ల లేకపోయినా సరే నచ్చినాయి. ఓకే. అది ఇదిగో ఆ మేక. ఏంటి స్పెషల్ ఏంటి బిరుడుకి? అంటే ఇప్పుడు ఎక్కువ మనకు ఆదాయం అన్నా రావాలి, లేకపోతే దాని రంగును బట్టి. మనం కాసేది కాబట్టి వాటిలో 4 కలుపుతుంటారు. ఓకే. ఇదిగో చెక్కల మేక అంటే ఇది. ఇదిగో ఎత్తుంది అనుకో, అది 10,000కే వచ్చింది. ఎర్రదా? మెల్ల దండేసింది ఇది. అంతలా ఉందా? ఓకే. అది
ఇప్పుడు మన మార్కెట్ ఎలా ఉంది చెప్పండి? ఎక్కువ మార్కెట్ ముందు మీ పేరు చెప్పండి. నా పేరు పెద్దగా చెప్పండి. ఇప్పుడు దాకా పర్లేదులేండి. పర్వాలేదు చెప్పండి. నా పేరు నరహరి అండి. నరహరి. మీది కాజేనా? కాజానండి. ఓకే. ఈ గొర్రెల పెంపకంలో మీకు అపారమైన అనుభవం ఉందని మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ చెప్పండి, ఎలా ఉంది మార్కెట్? అంటే ఇక్కడ నుండి వచ్చే సీజన్ అండి, వీటికి ఫుల్ సీజన్. వానాకాలం అయితే అంత పెద్దగా రేటు ఉండదు. ఇప్పుడు పత్తికాయలు చేలు ఈడిపోయే రోజులు కాబట్టి గాలికి తిరిగిపోతుంది. అది పెద్దగా పెట్టుబడి లేకుండా మనకు సబ్సిడీ ఫుడ్ దొరుకుతుంది. ఎప్పుడైనా ఒకటే పెట్టుబడి. అయితే వానాకాలం ఏంటంటే చినుకులు పడి కాళ్ళు గుంటి పిల్లలు చనిపోయి ఆగం అవుతాడు రైతు. ఇక్కడ నుండి జనవరి నుండి జూన్ నెల దాకా ఇబ్బంది ఉండదు. మళ్ళీ వానాకాలం వచ్చిందాకా ఓకే రైతుకి వీటి గురించి. ఓకే. అది వీటికి ఆరోగ్యరీత్యా ఎక్కువ ఏది సేఫ్టీగా ఉండగలదు? మేక రాగాలు రావండి తొందరగా మేకల్లో. ఇప్పుడు జిడుగు అని చెప్పారు కదా, చుక్కలు చాలు. ఎలాంటి వాటిని తట్టుకోగల వాటికి రాగం ఆయన ఒక్కసారి వస్తే కాటి పోవటమే కానీ లేదు. పద్దాకులు రాగాలు రావు మేకలకి. రోగాలు తక్కువ. అది మేక తట్టుకోగలిగిద్ది. ఓకే. ఎంత జబ్బునైనా. వరి అయితే అలా తట్టుకోలేదు. అది నాకు మేకలేనండి ఉంది. నాకు ఎన్ని 30 మేకలండి. మీరు అసలు మార్కెట్ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అసలు మార్కెట్ తప్ప లేదు. మనం తిన్నావా, కాసుకున్నావా, 2 పిల్లలు పెట్టినా ఎట్టండి అంతేగాని వాడేవడో ఇదేదో మార్కెట్ తో మనకు. ఇప్పుడు మార్కెట్ కి మన ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు కొనుక్కొని వెళ్తారా? మార్కెట్ కి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే. మార్కెట్ కి వెళ్ళాలని పని లేదు. వస్తారు పలానా వాళ్ళు ఎండి అన్నారు అనుకో, వస్తారు చూసి నచ్చితే కొనుక్కొని వెళ్తారు. ఓకే. మార్కెట్ కి వెళ్ళాలి, వెళ్ళి అమ్మితే మనకు క్యాష్ అవసరం అనుకుంటే పోవటమేనండి. అంతే. కానీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. కొనే వాళ్ళు రెడీగా ఉంటారు. వస్తుంటారు. శుక్రవారం కంపల్సరిగా, శుక్రవారానికి ముందు 2 రోజులు వస్తారు. వాళ్ళే కొనుక్కి వెళ్తారు రేటు కుదిరితే. మనకు నచ్చి వాళ్ళకి నచ్చితే ఇచ్చేసి వెళ్తారు. ఇప్పుడు మన ప్రతి కుటుంబంలో బంగారం అంటే చాలా ఇష్టపడుతుంటారు ఎక్కువగా. ఎందుకంటే అది ఏ టైంలో మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మనకి ప్రొడక్ట్ మనకి ఆదుకుంటుందనే ఒక నమ్మకం. అలాగే కూడా రైతులకి ఇప్పుడు ఈ జీవాలు పెంచే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిలో పిల్లలు వచ్చే తలకే మేలు అనే తలకే మొగయి కదా, ఆ మొగాటిని వరకు అమ్ముకుంటుంటారు. ఆడవి కూడా మనకు అవసరం లేదనుకున్నాయి వాటిలో కలిపి అమ్ముతారు. అవసరం ఉంటేనేమో ఉంచుకుంటారు. అది వీటిలో అనేది పొడేలు పిల్లలు ఒకటే. క్యాష్ అవసరమైన వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు కూడా కలిపేసి. అందరూ కాజానేనా? కాజాలు మొత్తం అందరూ గట్టి రైతులు ఉన్నారు మొత్తానికి. గట్టి రైతులు అంటే మాకేం లేదండి, కాసుకుంటే తింటాం, లేకపోతే లేదు. పొలాలు ఏమి లేవు మాకు. ఈ 7-8 సంవత్సరాలు ఇప్పుడు చెప్పింది అదే కదా, ఇంట్లో బంగారం ఉన్నా ఒకటే, మీకు మేకల గొర్రెలు ఉన్నా ఒకటే కదా. ఇప్పుడు దేనికైనా కూడా మార్కెట్ చాలా అవసరం కదా. అది మెయిన్ కావాల్సింది అదే కదా. మందులు తేవాలి, డబ్బులు లేవు. ఒకళ్ళ కాడికి పోయే పని లేకుండా ఒక పిల్లని అమ్ముకుంటే 4,000 వస్తాయి. 4,000 పెట్టి మందులు తెచ్చుకొని 50 శాలరీలు మందులు పెట్టుకుంటాం. అది ఉంటే అదే ఒకళ్ళ కింద పని పోయి చేసి వచ్చిందా వాడు మాటలని. అది మనం కుక్క పిల్లలు పెంచుకుంటే ఉదయం లేచినప్పటి నుంచి దాన్ని మనం బాగా మన ఇంట్లో పిల్లలు పెంచుకున్నట్టు వాళ్ళకి ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే మీరు ఈ జీవాలను కూడా వాటి కొన్ని పేర్లు పెట్టుకొని వాటిని ఆప్యాయంగా పెంచుకుంటా ఉంటారు. ఏ మేక ఇది? గంగమ్మ తల్లి. అంటే మీరు గంగమ్మకి దాన్ని పెట్టేది ఉన్నన్నాళ్ళు ఉంటమే.
దానికి వదిలేసామండి. అంటే అమ్మటం లేదు, ఉన్నన్నాళ్ళు ఉండిద్ది మన దొడ్లో. ఓకే, అది ఇదిగోండి మేక. అదిగో తీసారు, ఒక్కదాన్నే తీసుకున్నాను. గంగమ్మ. దాని పక్కన చిట్టి తెల్లది. ఇదా చిట్టి చిట్టి? చిట్టి అదిగో. సూపర్. ఇప్పుడు మీరు ఎంత పెంచినా, ఇప్పుడు ఇటు వయసు ఎంత? 3 సంవత్సరాలు. బాగా పెంచి మీరు వాటిని ఆప్యాయతతో పెంచుకుంటూ ఎన్ని సంవత్సరాలు పెంచగలరు? వాటి వయసు అంటే ఒక 6 సంవత్సరాలు ఉంటుంది మేక అనేది, లేదంటే 9 సంవత్సరాలు ఉండొచ్చు. 9 సంవత్సరాలు బాగా ముద్దుగా పెంచుకుంటే. పాము బుట్ట ధరిస్తే చెప్పేది ఏం లేదు, ఎన్ని సంవత్సరాలు ఉండేది మనం చెప్పలేము. అవునులే, ఇసుకే గ్యారెంటీ లేదు, వాటికేం గ్యారెంటీ ఉంటే అదండి. అది ఇది ఎంత పిల్లని తెచ్చుకున్నా, ఇంత పిల్ల. ఓకే, గంగమ్మ 800కు తెచ్చాను. 3 సంవత్సరాలు అయింది నా కాడికి వచ్చి. 3 ఈతలు ఏమింది. ఓకే, 3 రోజులు 3 ముళ్ళు 9 పిల్లలు పెట్టింది. ఓకే, దాని కూతురు అది తెల్లది చిట్టి. గంగమ్మ కూతురు చిట్టి. ఓకే, మా పిల్లలు ముద్దుగా పెట్టుకున్నారు. ఓకే. ఇప్పుడు మీ మాటలు వాటికి అర్థమవుతాయా? ఇప్పుడు పిలుపుతా వచ్చింది చూడు. ఇప్పుడు అటు ఆకలి మన రంగులో ఉంది కదా, ఎంత ఉందా కనుక్కుంటాం. 100 శాలరీలు ఉన్నాయి. మొత్తానికి అర్థమవుతాయి వాటికి. వాటికి మనిషి మాట అర్థమైపోతే మాకు ఎక్కడ ఉన్నది మేము కనుక్కుంటాం. కాయ తినే రంగులో ఉంటాయి. ఇప్పుడు మనం కానీ బిర్యానీ కాడికి వెళ్తే తప్పుడు పలానం పెడితే వెళ్ళాం కదా, అలా దొరికింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా ఆంధ్రప్రదేశ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.